गाइस మేము శ్రీనగర్ వచ్చేసాం. హలో గైస్, ఇప్పుడు మేము సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. మాకు డాడీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంట మాది ఏంటి హాస్టల్ లేకపోతే కాటేజ్ ఏంటి? బోట్ కాటేజ్ లేక్ మధ్యలో ఉంటుందంట. ఇప్పుడే ఒకసారి వెళ్ళగలమంట. అందుకని మా డ్రైవర్ అన్నాడు మీరు మొత్తం శ్రీనగర్ తిరిగేయండి, దాని తర్వాత మీరు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మేము సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు వీడియో ఏంటంటే మేము అమర్నాథ్ ట్రిప్కి వెళ్ళా అని చెప్పాను కదా, సో దాని రిలేటెడ్ వీడియో అనమాట. మేము ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చాం, ఇట్లాంటివన్నీ కూడా నేను ఎంత బాగా ఎంజాయ్ చేసాం, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను అమర్నాథ్ వెళ్తున్నాము అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో స్కెడ్యూల్లో పెట్టాను అనమాట. లాస్ట్ వీడియో అది 22కి వచ్చిందనమాట. 19th నుంచి 23 వరకు మాది ట్రిప్ ప్లాన్ అనమాట. అయితే 19th ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అండ్ 23కి ఎర్లీ మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ అంటే 1 అయిపోతుంది అనమాట. కొంచెం ఫ్లైట్ కూడా డిలే ఉండబట్టి కొంచెం లేట్ అయింది మాది. వెళ్ళేది ఫ్లైట్ కొంచెం లేట్ అయింది, వచ్చేటప్పుడు కూడా కొంచెం లేట్ అయింది అనమాట. 19th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 అలా స్టార్ట్ అయ్యాము. మేము అక్కడ శ్రీనగర్లో దిగేసరికి 10:30 ఆ టైం అవుతుంది. సో డ్రైవర్ చెప్పాడు ముందు మేము హోటల్ కూడా బోట్ హౌస్ బుక్ చేసుకున్నాం అనమాట. బోట్ హౌస్ కూడా కొంచెం దాల్ లేక్లో కొంచెం లోపలికి అనమాట. సో దానివల్ల ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెంటనే రావాలంటే కొంచెం కష్టం కాబట్టి, సో ముందు శ్రీనగర్ అంతా కనుక మీరు చూసేస్తే కనుక తర్వాత మిమ్మల్ని బోట్ హౌస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను, అక్కడి నుంచి మీరు బై బోటు వెళ్ళాల్సి వస్తుంది ఆ బోట్ హౌస్కి అని చెప్పాడు. సరే అని చెప్పి మేము ముందు శ్రీనగర్లో చాలా గార్డెన్స్ అన్నీ చెప్పాడనమాట అబ్బాయి. గార్డెన్స్ అంటే మేము దిగేసరికి 10:30 ఆ టైం అంతా అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అంతా మేము ఎయిర్పోర్ట్లోనే చేసేసాము. మార్నింగ్ దిగిన తర్వాత ఫస్ట్ మొఘల్ గార్డెన్కి ఒకటి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత మిగతా టెంపుల్స్ అవి కూడా చెప్పాడనమాట. ఒకటి మొఘల్ గార్డెన్ అండ్ టూలిప్ గార్డెన్ అండ్ శంకరాచార్య టెంపుల్ ఒకటి, అక్బర్ ఫోర్ట్ ఒకటి ఉందట పైన కొండ మీద. సో ఇవన్నీ కూడా మా ట్రిప్ ప్లాన్లో అయితే లేవు. ఏంటంటే వాళ్ళు ప్లాన్ ఎలా చేస్తారంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు డే బట్టి వాళ్ళు ప్లాన్ ప్రిపేర్ చేస్తారనమాట. మా ప్లానింగ్ అంతా కూడా నేను శ్రీనగర్లో బోట్ రైడు, బోట్ షికారు అట్లాంటివి అండ్ గార్డెన్స్ 2-3 గార్డెన్స్ ఒక డే అంతా, అంటే మార్నింగ్ నుంచి హాఫ్ డే నుంచి 10:30కి దిగాం కాబట్టి హాఫ్ డే నుంచి ఈవినింగ్ వరకు కూడా స్కెడ్యూల్ అనమాట. సో ఆ టైంలో ఏమేమి అవుతాయో అవన్నీ కూడా అనమాట. గార్డెన్స్ 2 గార్డెన్స్ తిరిగాము. టూలిప్ గార్డెన్ యాక్చువల్లీ మే టైంలో ఉంటుందంటే ఏప్రిల్ మే టైంలో. ఆ తర్వాత వర్షాలు పడిపోతే కనుక టూలిప్ గార్డెన్ ఉండదన్నమాట. సో టూలిప్ గార్డెన్ అయితే మేము బయట నుంచి అంత ఏం లేదు, సో అందుకని టూలిప్ గార్డెన్కి వెళ్ళలేదన్నమాట. ఇది మొఘల్ గార్డెన్ అని చెప్పేసి హైడ్రాంజాజు ఇంకా వింటర్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రోజెస్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడంతా గార్డెన్ అంతా కొంచెంసేపు టైం అలా స్పెండ్ చేసిన తర్వాత మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బోట్ హౌస్కి వెళ్ళాం అనమాట. వెదర్ అయితే మాత్రం చాలా బాగుందండి. అంటే టెంపరేచర్ హైగా ఉన్నా కానీ వెదర్లో చాలా చల్లగా చాలా బాగుందన్నమాట. వింటర్ ఫ్లవరింగ్ మొక్కలన్నీ కూడా ఈ టైంలో అక్కడ చాలా బాగా కనబడుతున్నాయి. సాల్వియా, పిటూనియా, జెరేనియము, హైడ్రెంజా ఇట్లాంటివన్నీ కూడా చాలా పువ్వులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. పైన్ ట్రీ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే 3-4 టైప్స్ ఆఫ్ పైన్ ట్రీస్ చూశాను నేను. దేవదారు వృక్షాలు అంటారు కదా, ఇది జీనియా ప్లాంట్లు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అక్కడ వెదర్ ఎండ మాత్రం 30 degrees అట్లా ఉంది పగలు. బట్ అంత మనకి సౌత్లో ఉంటుంది కదా చుర్రుని కాలేలాగా అట్లా ఏం లేదు. అంటే నేను ఇక్కడ రాజస్థాన్లో చూసే మొక్కలు ఉంటాయి కదా, ఎప్పుడైనా అక్కడే ఇక్కడ అంటే మనకి నర్సరీలో అన్ని రకాలు అన్ని చోట్ల నుంచి వచ్చే మొక్కలన్నీ ఉంటాయి కదా, అట్లాంటి మొక్కలు అక్కడ చాలా ఉత్తిని ఇట్లా గడ్డి మొలుస్తుంది అలా మొలిచేస్తున్నాయి అన్నమాట.
ఐవీ ఉంటుంది కదా, ఇంగ్లీష్ ఐవీ అయితే ఎంత కాస్ట్లీయో. ఇక్కడ దగ్గర దగ్గర ఒక బాస్కెట్ కొనాలంటే 350 నుంచి 550 600 రూపీస్ ఉంటుందన్నమాట ఒక బాస్కెట్లో. అక్కడ ఉత్తిని గోడల మీద ఇంకా అట్లా రైలింగ్స్ మీద గ్రిల్స్ మీద అట్లా ఊరికే పాకేస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉండే మొక్కలు అక్కడ ఊరికినే అట్లా గార్డెన్లో కనబడుతున్నాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల చుట్టూ అటు ఇటు కూడా రోజ్ ప్లాంట్లు, క్రీపర్ రోజులు అంటారు చూసారా, అంటే ఇట్లా లతలాగా పాకేసి ఎక్కువ రోజ్ పువ్వులు ఉంటాయి చూసారు, అట్లాంటివన్నీ కూడా చాలా విరివిగా కనబడినాయి అనమాట నాకు. ప్లాంట్స్ వెదరు అయితే మాత్రం సూపరు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వెదర్లో మనకి హ్యూమిడ్లో బ్రతికే మొక్కలు లైక్ మాన్స్టరా, అగ్లోనిమా ఇట్లాంటివి ఏమీ కనపడలేదు నాకు. డ్రెసీనాసు ఇంకా క్రోటోన్స్ ఇట్లాంటివి ఏ మొక్కలు కనబడలేదు. ఓన్లీ డ్రైగా అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్లు మాత్రం బాగా కనబడినాయి అనమాట. కరివేరు పూలు ఉంటాయి చూసారా, పింక్ కరివేరు పూలు, దేశవాళీ కరివేరు పూలు అంటారు మన సైడ్. బాగా ఎక్కువ విలేజెస్లో అది ఉంటాయన్నమాట, దేవుడికి కూడా పెడుతూ ఉంటారు. ఆ చెట్లు అయితే మాత్రం రోడ్డుకి డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ నిండా మాత్రం ఫుల్గా బ్లూమ్ అయిపోయి ఎంత బాగున్నాయో. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, తీసానో లేదో కూడా గుర్తులేదు. సో చూడటానికి మాత్రం అద్భుతంగా ఉన్నాయన్నమాట. మొత్తం బొకేలాగా ఉందన్నమాట. ఫుల్ ఆకులు కనపడకుండా పువ్వులు అనమాట. అండ్ సాయంత్రం మేము బోట్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ అంతా అక్కడ పెట్టేసిన తర్వాత బోట్ షికార్కి వెళ్ళాం అనమాట. ఇది మొత్తం కూడా బోట్ షికారు ఏరియా, దాల్ లేక్ అనమాట. ఇది చాలా పెద్దది. విలేజెస్ కూడా ఉంటాయంట, చిన్న చిన్న సందుల్లాగా ఒక సర్కిల్లా ఉండి చిన్న చిన్న సందు లోపలికి విలేజెస్ అనమాట. అంటే జనాలు ఉంటారనమాట అక్కడ, వాళ్ళు ఇలా టూరిస్టులు తిప్పడానికి వాళ్ళు అది అనమాట. పీపుల్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నారండి. అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంతో బాగా మాట్లాడుతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చారు. అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, నేను ఎక్కువ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయినా సరే నాకు నచ్చిందనమాట. కాశ్మీరీస్ పీపుల్ కొంచెం ఇదిగా ఉంటారు అట్లా ఇట్లా అనుకుంటాం, కానీ చాలా అసలు చూపించేదానికి మనం ఫీల్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్గా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. చాలా బాగా నచ్చిందనమాట నాకు. అండ్ ఒక్కసారైనా ఇట్లాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించింది. ఈ బోట్ హౌస్ మాత్రం భలే ఉంది. నైట్ స్టే ఉన్నాం కాబట్టి మేము ఆ రోజు నైట్ చాలా బాగుందని అనిపించింది. షికారు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి టైమింగ్ కూడా భలే మంచిగా సెట్ అయిందని అనిపించింది నాకు. మీలో ఎవరైనా కానీ ట్రై చేద్దామో అనుకున్నా కానీ స్టేకి బోట్ హౌస్లో దాల్ లేక్లో ఫ్రంట్ లైన్ ఉన్న మాత్రమే ట్రై చేయండి. అవన్నీ కొత్తవట, వెనకాల ఉన్నవి కొంచెం పాతవన్నమాట. మేము వెనకాల దానికి చేసుకున్నాము, అంటే మేము చేసుకోలేదు, మా ఏజెంట్ చేసి పెట్టాడనమాట. సో ఫ్రంట్ సైడ్ ఉన్నవి మాత్రమే చేసుకోండి. మమ్మల్ని బోట్ కాటేజ్లోకి తీసుకొచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళొద్దన్నారు ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళలేదు. మేము లోపలికి వెళ్ళాలి. ఏంటది? మేము 19th మొత్తం స్టే చేయడానికి తీసుకున్నాం అనమాట. ఓన్లీ ఒక్క డేకి మాత్రమే. ఒక డేకి అయితే పర్వాలేదు, 2 days 3 days ఉండేదైతే అంత బాగోదనమాట. ఎందుకంటే ఫుడ్ అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. స్టేకి 1 day అయితే పర్వాలేదు, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి మాత్రం 1 day ఎనఫ్ అనమాట. మేము ఉండే బోటు దగ్గరికే ఒక అతను తను చేసిన వుడెన్ ఆర్టిఫెక్ట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు అనమాట. నేను ఒక బోట్ తీసుకున్నాను, దీన్ని షికారా అంటారట. సో ఇంట్రికేట్ పెయింటింగ్ అది ఉంది, చాలా బాగుందనేసి ఇది ఒకటి తీసుకున్నాను గుర్తుగా. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అమర్నాథ్కి బయలుదేరుతున్నాం అనమాట. ముందు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాలి. హెలిప్యాడ్ అంటే మనం టికెట్స్ ఏజెంటే బుక్ చేశాడనమాట మాకు మొత్తం అన్నీ కూడా. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్ళే దారి వరకు కూడా ఉన్న ఏరియా అంతా కూడా చాలా బాగుందన్నమాట. దారి పొడుగునా కూడా రివర్ ఒకటి మన పక్కనే రోడ్డుతో పాటు నడుస్తూ ఉందన్నమాట. దారి పొడుగునా మధ్యలో ఉన్న ఇళ్ళవి కూడా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే చూడటానికి అసలు ఒకదానికి సంబంధం ఉన్నట్టే ఉన్నాయి, బట్ ఒకటి విడివిడిగా ఉన్నాయన్నమాట. అంటే
చూడటానికి మనకు ఒకలాగే కనపడుతున్నాయి, బట్ డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. వాటి రూపు ఎలా ఉందంటే ఇలా వాలుగా ఉందన్నమాట. వాటి మీద కొంతమంది ఏమో టిన్ షీట్స్ వేయించారు, కొంతమంది వుడ్తో ఫ్రేమ్ చేయించి వేశారు, కొంతమంది స్లాబ్ని ఇలా స్లాంట్గా వేయించేసి దాని మీద మళ్ళీ షీట్స్ వేయించారనమాట. ఎందుకంటే దాని మీద మంచు పడినా కానీ కింద పడిపోయేలాగా అనమాట. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. డిజైన్స్ ఎంత బాగున్నాయి ఇళ్ళు అది కూడాను. అండ్ దారి పొడుగున కొండలు, కొండల మధ్యలోంచి వచ్చే రివర్స్ అవన్నీ కూడా మన వెళ్ళే రోడ్డు మార్గం అంతా కూడా రివర్ వస్తూనే ఉంటుంది. ఎన్ని రకాల రివర్స్ కనపడ్డాయో తెలియదు, కానీ ఆ రివర్ మాత్రం ఎంత బాగుందో అసలు. ఆ సౌండ్ అది కూడా చాలా అందమైన ఎక్స్పీరియన్స్ అనమాట. Hi Chintu. It's my son. నెక్స్ట్ పైన్ ట్రీస్ అనమాట. ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి. 3-4 రకాలు కనపడ్డాయి నాకు. అంటే ఒక్కొక్క దాని స్ట్రక్చర్ వేరే వేరేలా ఉందన్నమాట. చూడటానికి పొడుగ్గా లావుగా చాలా బాగున్నాయి చెట్లు. అంటే ఇక్కడ 3 రకాల చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చినార్ అనే చెట్టు స్టేట్ సింబల్ ఆఫ్ ట్రీ అంట. డివిడోరు దాని వుడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అట. మనం ఇందాక చెప్పాను కదా బోట్ హౌస్ అని, దానికి వుడ్కి యూస్ చేస్తారంట, చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఇంకొకటి పైన్ ట్రీస్. ఈ పైన్ వుడ్ అయితే మాత్రం మనకి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతూనే ఉంటుంది, అంటే ఎక్స్పోర్ట్కి అది. ఈ చినార్ అనే ట్రీని మాత్రం కట్ చేయరట, అసలు కట్ చేస్తే ఫైన్ అట. అండ్ మనం సోన్మార్గ్కి వచ్చేసాం అనమాట. మేము సోన్మార్గ్ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ దగ్గరలో హెలిప్యాడ్ ఉందన్నమాట. హెలిప్యాడ్ మాత్రం ఏరియాలో చాలా రెస్ట్రిక్షన్ అనమాట, వీడియో అది అలౌ లేదు. సో దాని గురించి నేను చిన్న చిన్న క్లిప్లు రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను. దారి పొడుగునా కూడా మిలిటరీ క్యాన్వాయ్లు వస్తూనే ఉన్నాయి. చాలామంది మిలిటరీ మ్యాన్ ఎంత కష్టంగా ఉన్నా సరే వాళ్ళు ఎంత నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎంత హెల్పింగ్ నేచర్ అంటే ఎంత అసలు చెప్పడానికి కూడా నాకు మాటలు సరిపోవట్లేదు. वहाँ भी जा सकते हो आप, कल आप वहाँ भी जा सकते हो. अगर गुलमर्ग नहीं हुआ ना तो यहाँ पर एक जगह है थाजवास ग्लेशियर. ये सब वहीं जा रहे हैं. थाजवास ग्लेशियर ऊपर, वहाँ पर बर्फ मिलेगी. ఈ హెలిప్యాడ్ ఉన్న ఏరియా పేరు నీల్గ్రత్ అనమాట. నీల్గ్రత్ నుంచి పంచతర్నీకి మేము హెలిప్యాడ్తో పాటు హెలికాప్టర్తో పాటు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి పార్కింగ్ అంతా కూడా మనం కారు బుక్ చేసుకున్నా లేకపోతే వ్యాన్ బుక్ చేసుకున్నా కానీ పార్కింగ్ ఇక్కడే పెట్టేసేయాలి. సో ఇక్కడ నుంచి మనం మిగతా అన్నీ కూడా హెలిప్యాడ్కి వెళ్ళడానికి కూడా ఓన్లీ టికెట్స్ మాత్రమే ఏజెంట్స్ బుక్ చేసి ఇస్తారు. మిగతా అంతా కూడా హెల్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మన ఈ బోర్డింగ్ పాసు ఇవన్నీ కూడా హెలిప్యాడ్కి కూడా బోర్డింగ్ పాసు ఇవన్నీ కూడా మనమే తీసుకోవాలన్నమాట. బట్ నాకు అంత నచ్చలేదన్నమాట, ఎందుకంటే అక్కడ కొంచెం అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా కూడా కొంచెం డీలాగా ఉంది. ఎవరు ఏ రకంగా మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అన్నది చెప్పట్లేదనమాట. యాక్చువల్లీ ఏంటంటే మనం అక్కడ వెళ్ళగానే మన హెల్త్ సర్టిఫికేట్తో పాటు మన హెలిప్యాడ్కి సంబంధించిన మన టికెట్స్ అవి కూడా చూపిస్తే కనుక వాళ్ళు ఒక పాస్ ఇస్తారనమాట, అమర్నాథ్జీ పాస్ అనమాట. సో ఆ పాస్కి సంబంధించిన ట్యాగ్ ఒకటి మన మెడలో వేస్తారు. ఆ ట్యాగ్ని తీసుకెళ్ళి మనం హెలిప్యాడ్ వాళ్ళకి చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారనమాట. సో యాక్చువల్లీ ఈ సిస్టమ్ అంతా కూడా చాలా స్లోగా ఉంది. అండ్ హెలికాప్టర్ కూడా ఎట్లాగంటే వాళ్ళు ఫ్యూల్ రీఫిల్ చేసినప్పుడు అలా కొద్దిసేపు గ్యాప్ వచ్చేస్తుంది. అంటే 4-5 కంపెనీల వాళ్ళు ఉన్నారనమాట, ప్రైవేట్ వాళ్ళు. సో ఇది వాళ్ళు సిస్టమేటిక్గా లేదు. సో దాని గురించి కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కొంతమందికి. అంటే మనం కంపెనీని బట్టి కూడా ఉంటుంది కదా. లైక్ ఒక కంపెనీకి బుక్ చేసుకుంటే కనుక ఆ కంపెనీని వాళ్ళు కమ్మని తీసుకెళ్ళిపోతున్నారు, వేరే కంపెనీ వాళ్ళు స్లోగా ఉందన్నమాట. సో దాని గురించి ఏంటంటే చాలా స్లోగా ఉంది సిస్టమ్. ఇవన్నీ కూడా ఒకే రకంగా ఒకళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని 1 by 1 ఉండింటే కనుక చాలా బాగుండేది. సో దానివల్ల కొంచెం డిలే అయింది. ఇంకోటి ఏంటంటే మా పాప ఫస్ట్
వచ్చేసింది అనమాట. దానికి కొంచెం వెయిట్ తక్కువ ఉండడం వలన దాన్ని వేరే దాంట్లో అడ్జస్ట్ చేసేసారు. అండ్ మేము కొంచెం వెనక్కి వెళ్ళాం అనమాట. దానివల్ల కొంచెం గడిబిడి అయిందనమాట. మా పాప హెల్త్ కూడా అప్సెట్ అయింది. సో దానివల్ల కొంచెం దానికి ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. సో నైట్ టెంట్లో స్టే చేసాం మేము. టెంట్ కూడా ఎలాగంటే నలుగురికి ఒకటే టెంట్ తీసేసుకున్నాము. కింద నేల టెంట్ అనమాట. సో బెడ్లు ఉన్నాయి కూడా ఉంటాయి. నేలకున్న బెడ్లు అయితే కనుక 650 రూపాయలు పర్ హెడ్కి, లేదంటే కనుక 750 రూపీస్ బెడ్ ఉన్నది అయితే, అంటే మంచం ఉండి దాని మీద బెడ్ ఉంటుంది అనమాట. సో బ్లాంకెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్కి ఏం పే చేయక్కర్లేదు. మనం వేడి నీళ్ళు కొనుక్కోవచ్చు. 20 రూపాయలు ఒక బకెట్ నీళ్ళు ఇస్తారనమాట. ఫుడ్ అయితే ఏం కొనుక్కోక్కర్లేదు, బండారాలు ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. సో ఫుడ్ అయితే కొదవ లేకుండా ఉంటుంది. కాలినడకన వెళ్ళే వాళ్ళు అయితే కనుక పహల్గాం నుంచి బాల్తాల్ నుంచి వెళ్తారనమాట. సో వాళ్ళకి గుర్రాలు బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సవారీలు ఉంటాయన్నమాట. ఒక 4 మనుషులు కర్రలతో కుర్చీ కట్టేసి తీసుకెళ్తారు పైకి. మనకి గుడి వరకు డ్రాప్ చేయడానికి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్ ఉంటుందన్నమాట, అక్కడ వరకు మాట్లాడుకోవచ్చు. పైకి వెళ్ళి కిందకు రావడానికి మాట్లాడుకోవచ్చు. ఓన్లీ వన్ వే కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే దీనికి మాత్రం ఫిక్స్ గవర్నమెంట్ ఏమీ లేదు, ఫిక్స్ అమౌంట్ అని ఏమి లేదు. సో వాళ్ళు తీసుకెళ్లే టైంని బట్టి మనం బేరం ఆడుకోవడమే అనమాట. మేము కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాము. అర్లీగా ఇన్ ద సెన్స్ 4కి గేట్లు ఓపెన్ చేస్తారనమాట. యాక్చువల్లీ 2కి మధ్యాహ్నం 2కి గేట్ క్లోజ్ చేసేస్తారు, పైకి వెళ్ళే గేట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ప్రమాదం జరిగిందంట. సో దాని గురించి నైట్ అక్కడ స్టే ఉండిపోయిన వాళ్ళు ఆ వరదలో కొట్టుకుపోయారనమాట. సో దానివల్ల పైకి వెళ్ళటానికి అలవ్ లేదు. నైట్ టైము కొంచెం డేంజరస్ అనమాట. ఎప్పుడైనా వర్షం పడితే కనుక, అచానక్ వర్షం పడితే కనుక గ్లేషియర్ అంతా కరిగిపోయి కిందకు వచ్చేస్తుందంట. సో దాని గురించి పైకి వెళ్ళటానికి లిమిటెడ్ టైం వరకు ఇంతమంది వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. 2 దాటిన తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి మాత్రమే గేట్ ఓపెన్ చేస్తారనమాట. మేము మార్నింగ్ 3:30 కల్లా బయలుదేరిపోయాం అనమాట. సో 3:30కి బయలుదేరిపోతే మేము పైకి ఎక్కేసరికల్లా 5:30 అయిపోతుంది. అక్కడి నుంచి మొత్తం వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. పల్లకి వాళ్ళైతే అమర్నాథుడు ఆ కొండ గుహ వరకు కూడా మెట్లుంటాయి, ఆ మెట్ల వరకు తీసుకెళ్తారు. అదే గుర్రాల వాళ్ళైతే 1 కిలోమీటర్ దూరం ఉందనగా ఆపేసి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొండ గుహ కనబడుతుంది అని అన్నప్పుడు మనకి దగ్గరలో కనపడుతున్నట్టు కనపడుతుంది. బట్ ఇట్లా స్లాంట్గా ఉండడం వలన, చాలా హైట్ ఎక్కువ ఉండడం వలన మనకి ఊపిరి కూడా అందటం కష్టమైపోతుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో 1/2 కిలోమీటర్ నడవటం కూడా చాలా కష్టం అనమాట. సో ఆ స్వామి ఇచ్చిన ధైర్యం, శక్తితో మొత్తం మీద అమర్నాథుడి యాత్ర అయితే చాలా బాగా ముగిసింది మాది. చాలా చక్కగా దర్శనం చేసుకుని వచ్చాం. పొద్దున్న హారతి 5:30 ఆ టైం కల్లా హారతి అవుతుందన్నమాట. ఆ టైంకి అక్కడ ఉన్నాం అనమాట. మేము హారతి చక్కగా చూసాం, ఆయన దర్శనం చేసుకున్నాం. పార్వతీదేవి దర్శనం అయితే చాలా బాగా అయింది. అమర్నాథుడు మాత్రం కొంచెం అక్కడ గ్లాసు ఫ్రేమ్లు ఉంటాయన్నమాట, ఆ ఫ్రేమ్ల కిందకి ఉన్నాడు, కనబడలేదు అంత మాకు. త్రిశూలం వరకు అయితే చాలా బాగా కనబడింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎంతో ఆనందంగా ఉందన్నమాట. అసలు ఆ మెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కుతున్నప్పుడు నాకు బడబడ కళ్ళంటా నీళ్ళు కారిపోయినాయి. అసలు అదొక రకమైన అనుభూతి, నేను చెప్పుకోలేను. అసలు అంతా బాగుందన్నమాట. మొత్తం మీద యాత్ర మాత్రం చాలా సఫలంగా జరిగిందనమాట మాది. అండ్ ఆ తర్వాత కూడా శ్రీనగరు ఇంకా ఇవన్నీ కూడా చాలా బాగా జరిగింది. అయితే ఈ అమర్నాథ్ యాత్ర యాక్చువల్లీ వెదర్ కండిషన్ని బట్టి ఫిక్స్ చేస్తారట టైము. అంటే లాస్ట్ ఇయరు చలి ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల 60 రోజులు ఓపెన్ చేశారు. ఈ సంవత్సరం 50 రోజులు మాత్రమే ఓపెన్ చేశారు. ఎందుకంటే ఈ సంవత్సరం సమ్మర్స్ చాలా హార్ష్గా ఉన్నాయి కదా. సో దానివల్ల మంచులింగం తొందరగా కరిగిపోతూ వచ్చిందట. సో దానివల్ల తక్కువ రోజులకు మాత్రమే పెట్టారు. అండ్ ఈ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, లేదంటే చాలా కష్టం అనమాట. నడిచి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మెడిసిన్తో సహా, మంచినీళ్ళతో సహా, కొంచెం మధ్యలో మీ శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు తీసుకువెళ్ళడంతో సహా అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. లేదంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అంత హైట్లో ఉన్న పర్వతం చుట్టూ తిరుగుతూ వెళ్తూ ఆ గుహకి చేరుకోవాలి కదా. సో మనకి ఆ శక్తి రావాలంటే కనుక ఇవన్నీ మనకు కూడా ఉండాలి. అండ్
రాజస్థాన్లో టెంపరేచర్ చాలా ఎక్కువ హైగా ఉన్నాయి. ఈ సంవత్సరం వెదరు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది సమ్మరు. సో అదే కండిషన్స్ నుంచి, హ్యూమిడ్ కండిషన్ నుంచి మేము ఒకేసారి ఎక్స్ట్రీమ్ లెవెల్ చలిలోకి వెళ్ళాం కదా. సో మాకు హెల్త్ అంతా చాలా అప్సెట్ అయిందనమాట. సో తెల్లవారుజామున దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12-12:30 ఆ టైం కల్లా గుల్మార్గ్ వచ్చేసామన్నమాట మేము. గుల్మార్గ్ యాక్చువల్లీ సెకండ్ స్విట్జర్లాండ్ అంటారట. అంత బాగుంటుందంట. ఈ కొండల నిండా కూడా నిండిపోతుందట మంచు చలికాలంలో అయితే. అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే కనుక కొండ చుట్టూ కూడా మొత్తం అన్ని రకరకాల పువ్వులు, అండ్ ఈ పువ్వులు ఏమంటారో తెలియదు కానీ డైజీ లాగా ఉన్నాయి, చిన్న చిన్న డైజీస్ అనమాట. కొండ నిండా న్యాచురల్లీ ఇవి అట్లా వస్తాయట. సో అసలు చూడటానికి కళ్ళు చెదిరిపోయిందనమాట, అంత బాగుంది. ఇక్కడ రోప్వే ఉందన్నమాట. 4000 ఫీట్ వరకు రోప్వే అనమాట. మనం మొత్తం చుట్టుపక్కల ఉన్న మంచు కొండలు అన్నీ కనబడతాయి అనమాట. అంటే మంచు ఉన్నప్పుడైతే. ఇప్పుడు ప్రస్తుతానికి మంచు చాలా తక్కువ ఉంది. సో ఈ టైంలో అయితే కనుక ఓన్లీ మనం ఆ వెదర్ని, ఆ చుట్టుపక్కల పరిసరాలని చూడటానికి మాత్రమే వెళ్ళగలుగుతాం. అదే చలికాలంలో జనవరి నుండి ఏప్రిల్, మే వరకు కూడా చాలా బాగుంటుందంట. సో ఆ తర్వాత నుంచి మంచు కరగటం స్టార్ట్ అవుతుంది కాబట్టి అదంతా కరిగిపోతుంది అనమాట. ఈ గుల్మార్గ్ ఏరియా అంతా కూడా కొండలు కొండలు చాలా బాగుంది. అసలు ఆ రోప్వేలోంచి వెళ్తుంటే ఎంత బాగుందో. ఇక్కడ స్కీయింగ్ కూడా చాలా మంచిగా చేస్తారట. అయితే పైన మేము వెళ్ళిన చోట అంత మంచు తక్కువ ఉందన్నమాట ప్రస్తుతానికి. సో అంత చూడటానికి అది ఏం లేదు, కానీ పైన మాత్రం చాలా చలిగా ఉంది. ఆల్రెడీ అమర్నాథుడు దర్శనం చేసుకునేసరికే మాకు మొత్తం బాడీ పులిసిపోయిందనమాట. సో ఆ తర్వాత రిటర్న్ జర్నీలో యాక్చువల్లీ మేము నడిచింది తక్కువే, 1 కిలోమీటర్ నడుచుంటాం ఆయన కొండ గుహ వరకు. బట్ ఏంటంటే అంత హైట్ ఏరియాలో మేము ఆక్సిజన్కి ఇదవుతూ అండ్ ఆ గుర్రాల మీద వెళ్ళొచ్చేసరికి అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్నమాట. సో వచ్చాం కదా అనేసి ఇది కూడా గుల్మార్గ్ కూడా చూస్తే కనుక ఒక పని అయిపోతుందిలే అన్నట్టుగానే చూసాం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అన్నట్టుగా. బట్ వచ్చిన తర్వాత ఈ రోప్వే ఎక్కిన తర్వాత అసలు చాలా మంచి అనుభూతి అనమాట. ఎందుకంటే చాలా బాగుంది. అసలు పైనుంచి కొండలు, అసలు ఆ గ్రీను, ఆ పైన్ ట్రీస్ చుట్టుపక్కల అసలు చాలా బాగుంది. సో రిటర్న్కి శ్రీనగర్ వచ్చేసాం అనమాట. శ్రీనగర్లో మళ్ళీ శంకరాచార్యుల టెంపుల్ చూడలేదు మేము. సో ఆ టెంపుల్ చూసే ప్లాన్ ఉందన్నమాట మార్నింగ్. అది చూసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మాకు శ్రీనగర్ నుంచి చండీగఢ్కి ఫ్లైట్ అనమాట. సో శంకరాచార్య టెంపుల్ అంటే ఆయన అక్కడ తపస్సు చేశారట. సో ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన తపస్సు చేసిన ప్లేస్లో శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారట. సో అది ఒక గుడి చాలా బాగుందనమాట. చాలా పాతది, 1846లో కట్టారట. అది పైకి ఇది కూడా కొంచెం కొండ మీద ఉందన్నమాట, ఎత్తులో ఉందన్నమాట. అయితే ఇక్కడ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో అందుకే మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే అక్కడికి పైకి మెట్లెక్కి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి లాస్ట్ మెట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళేసరికి అసలు క్యూ చాలా పెద్దదనమాట. ఆ రోజు క్రౌడ్ చాలా ఉంది, మండే ఆ రోజు. సో ఎలారా దేవుడా, నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత నీ దర్శనం ఇవ్వటానికి లేట్ అయిపోతుంది, మాకు మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతాం అని అనుకుంటున్నాం. లైన్లో సరే నుంచుందాం అని 5 నిమిషాలు నుంచిన తర్వాత ఇంకా లైన్ అసలు కదలట్లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇట్లా అనుకుంటుంటే ఈ లోపల సరే ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి దండం పెట్టేసుకుని వెళ్ళిపోదాం నడవండి అని చెప్పి నేను పిల్లలు ఈయన కలిసి దగ్గరికి దేవుడి ముఖద్వారం దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వరకు కూడా లైన్ ఉంది యాక్చువల్లీ. సో మేము కొంచెం పుష్ చేసుకుంటూ ఎదురికి వెళ్ళి కొంచెం తప్పుకుంటూ వెళ్ళి ముఖద్వారం దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోదాంలే, సరే నాయన ఇంత దాకా తీసుకొచ్చావు, నీ దర్శనం ఇక్కడ వరకన్నా ఇప్పించావు అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ గుడికి సంబంధించిన ఒక ఆయన క్యూ దగ్గర నుంచున్నారనమాట. ఆయన్ని ఇలా రిక్వెస్ట్ చేసాం, సార్ మేము కొంచెం మాకు ఫ్లైట్ డిలే అయిపోతుంది,
క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది. సో కొంచెం మాకు దర్శనం ఇప్పించగలరా, మేము కొంచెం లోపలికి వెళ్ళగలమా అని అడిగితే అసలు ఆయనలో దేవుడు వచ్చాడో ఏమో తెలియదు కానీ ఇలా వెనక దారి నుంచి వెళ్ళండి అని చెప్పారనమాట ఆయన. అక్కడ పైనుంచి ఇంకొక మెయిన్ సింహద్వారం దగ్గర నుంచి లైన్ కలిసే ఉంది, అక్కడి నుంచి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని అన్నారు. సో అసలు చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. నేను అక్కడ దాకా వెళ్ళినసరికి రండి అన్నట్టు అసలు క్యూలో కలిసిపోయాం. దర్శనం అయింది. మళ్ళీ రిటర్న్ చక్కగా ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట. అమర్నాథ్ యాత్ర చాలా మంచిగా జరిగిందనమాట. మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.